కాళ్లలో నొప్పి, నరాల వాపు వంటి లక్షణాలతో బాధపడుతున్నారా? వెరికోస్ వెయిన్స్ లో అత్యాధునిక చికిత్స ఏవిస్ వాస్కులర్ సెంటర్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ సిరి. సో చాలామంది మహిళలు ఎస్పెషల్లీ పీరియడ్స్ టైంలో రకరకాల పెయిన్స్కి గురవడం మనం చూస్తూ ఉంటాం. కానీ దానికోసం ఎక్కువగా పెయిన్ కిల్లర్స్ని వాడుతూ ఉంటారు. మరి ఆ పెయిన్ కిల్లర్స్ మన ఆరోగ్యానికి మంచిదేనా? అసలు ఏ టైంలో మనం యూస్ చేయాలి? అండ్ అలాగే మన బాడీ బట్టి, మన రెసిస్టెన్స్ని బట్టి కూడా పెయిన్ కిల్లర్స్ డోసేజ్ కూడా చాలా ఇంపార్టెంట్ అని చెప్తూ ఉంటారు. సో వాటి గురించి ఇన్ డీటెయిల్గా మనతో మాట్లాడడానికి డాక్టర్ నిల్లేప గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం డాక్టర్ నిల్లేప గారు. సో చాలామంది కూడా మహిళలు పీరియడ్స్ వచ్చినప్పుడు నడుము నొప్పి అనుకుంటూ, కడుపు నొప్పి అనుకుంటూ రకరకాల ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తూ ఉంటారు. సో దాని గురించి పెయిన్ కిల్లర్స్ వాడడం ఎంతవరకు కరెక్ట్ అంటారు మేడం? అండ్ అలాగే ఈ పెయిన్ కిల్లర్స్ మనం తీసుకోవడం వల్ల మన బాడీకి ఎలాంటి ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది? దానివల్ల ఫ్యూచర్లో వాళ్ళు ఎలాంటి ప్రాబ్లమ్స్కి ఎక్కువగా గురవుతారు? అసలు ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే అండి, ఒక పెయిన్ఫుల్ పీరియడ్ అనేది ఒక డిజార్డర్. ఒక హెల్తీ పీరియడ్లో పెయిన్ అంత ఎక్సెస్గా ఉండదండి. సో దీన్ని టెక్నికల్గా ఆర్ మెడికల్ టర్మ్స్లో డిస్మెనోరియా అంటాం. ఓకే. జనరల్గా హైయెస్ట్ పెయిన్ వచ్చేది ఆ లోవర్ అబ్డామిన్లో. ఎందుకు వస్తుంది? మెన్స్ట్రేషన్ అనేది షెడ్డింగ్ ఆఫ్ యూట్రస్ లైనింగ్ అండి. అంటే మన గర్భాశయం ఏదైతే ఒక ఫీటస్ ఫార్మేషన్ అయ్యి దానికి నరిష్ చేయడానికి రెడీ అయిందో అది మొత్తం షెడ్ అవ్వుకుంటూ మెన్స్ట్రల్ సైకిల్ లాగా, మెన్స్ట్రేషన్ లాగా మీకు బ్లడ్ అనేది ఫ్లో అవ్వుకుంటూ బయటకు వస్తుంది. ఇది చెయ్యాలి అంటే మన యూట్రస్ కాంట్రాక్షన్ అండ్ రిలాక్స్ రెండు అవ్వాలని. కాంట్రాక్ట్ రిలాక్స్. సో అది జరగడానికి మన యూట్రస్లో ప్రోస్టాగ్లాండిన్స్ అని ఎక్కువ ప్రొడ్యూస్ అవుతాయి. జనరల్గా ప్రొడ్యూస్ అయ్యి ఆ మెకానిజంని ముందుకు తీసుకెళ్తాయి. అదే ఆయుర్వేదిక్ వ్యూలో చూసామంటే అపాన వాయువు యొక్క ఫంక్షన్ అండి అది, టు కంటిన్యూ ద పీరియడ్ అనమాట, ఆ షెడ్డింగ్ అవ్వటానికి కోసం. ఓకే. సో ఇది అసలు జనరల్ ప్రాసెస్. ఇప్పుడు ఎప్పుడైతే వాతం ఎక్కువైనా లేదా అపాన వాయువు బ్లాక్ అయినా ఆర్ అది మనకి బాడీలో ప్రోస్టాగ్లాండిన్స్ ఎక్సెస్ సెక్రీషన్ లాగా మేనిఫెస్ట్ అవుతుంది. అప్పుడు మనకి కాంట్రాక్షన్ రిలాక్సేషన్ అప్పుడు పెయిన్ వస్తుంది ఆర్ స్పాజమ్ వస్తుంది అనమాట. దానికే మనం ఇబ్బంది పడతాం అనమాట. అది వెనకాల నడుము నొప్పి ఉంటుందండి. అట్ ద సేమ్ టైం మీకు యూట్రస్ లోయర్ అబ్డామినల్ పెయిన్ కూడా వస్తుంది. ఈ పెయిన్ అనేది మనకి ఎవ్రీ సైకిల్లోని కనుక వస్తుంది అంటే మనం దాన్ని డీప్ ఇన్వెస్టిగేషన్ చేసుకోవడం నెసెసరీ. ఓకే. ఇది ఏదో ఒకసారో 2 సార్లు వచ్చే పెయిన్ కాదు. సో ఎవ్రీ సైకిల్లో మీకు పెయిన్ వస్తుంది అంటే మనం అసలు ఎందుకు వస్తుంది అనేది ఆలోచన చేయడం ఫస్ట్ ఇంపార్టెంట్ అండి. జనరల్గా డిస్మెనోరియా అనేది ప్రైమరీ అంటాము, సెకండరీ అంటాము. ఓకే. ప్రైమరీ అనేది ఎటువంటి పాథలాజికల్ లేదా అనాటామికల్ ఇష్యూస్ ఏమీ లేకుండా కూడా జస్ట్ ఆ ఫంక్షనల్గా డిజార్డర్తో వచ్చే ప్రాబ్లం అండి. అది జనరల్గా ఫస్ట్ 2-3 days వచ్చి తర్వాత నార్మల్ అయిపోతుంది. అండ్ కొంతమందికి ఆఫ్టర్ డెలివరీ ఆ పెయిన్ తగ్గిపోతుంది. ఓకే. అదే సెకండరీ డిస్మెనోరియా అయితే దాని వెనకాల ఒక పాథాలజీ ఉంటుంది. ఎండోమెట్రియోసిస్ కానీ, ఫైబ్రాయిడ్ యూట్రస్ కానీ. సో ఇట్లా ఒక పెయిన్ వస్తుంది అంటే పెయిన్ అనేది మన బాడీ ఇండికేషన్ అండి. సో దాని వెనకాల ఉండే కరెక్ట్ పాథాలజీ ఏంటి, అసలు ఏం జరుగుతుంది మన బాడీలో అని ఇన్వెస్టిగేషన్ చేసుకుని దానికి రూట్ కాజ్ ఏంటి అనేది తెలుసుకోవటం అనేది మెయిన్. అది ఎలా తెలుసుకోవచ్చు అంటారు మేడం? వేరియస్ ఇన్వెస్టిగేషన్స్ ఉంటాయి. ఒక ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఎక్కువ డిస్మెనోరియా కేసెస్ చూసినప్పుడు అందరూ ఓవర్ ద కౌంటర్ వెళ్ళి పెయిన్ కిల్లర్స్ తీసేసుకుంటారు. నా సజెషన్ ఏంటంటే వెదర్ ఇట్ ఈస్ అన్ అలోపతి, హోమియోపతి, ఆయుర్వేద, ఓవర్ ద కౌంటర్ మెడిసిన్స్ తీసుకోవటం అనేది అంత కరెక్ట్ సజెస్టబుల్ కాదు. ఎందుకంటే ఒక డాక్టర్కి ట్రైన్ అవ్వబడతాడు టు అండర్స్టాండ్ ఎందుకు వచ్చింది, ఒకవేళ ఒక తగ్గకపోయినా వాట్ వీ షుడ్ డూ అనేది మొత్తం వీ స్టడీ అండి. కానీ ఏదో ఒక మెడిసిన్ వాళ్ళు ఫస్ట్ టైం రాశారని ఇంకెప్పుడు ఇదే రాస్తారు కదా అని మనం వెళ్ళి తెచ్చేసుకుంటూ ఉంటే దీని నెగిటివ్ ఎఫెక్ట్స్ అనేది చాలా ఎక్కువ ఉంటాయి. ఎలాంటి ఎఫెక్ట్స్ చూస్తాం? పెయిన్ కిల్లర్స్ అనేది 2-3 రకాల్లో ఉంటాయండి. లైక్ ఓపియాయిడ్స్ అని, NSAIDs అని ఇవి ఉంటాయి. అవి ఎమర్జెన్సీ కండిషన్స్లో వాడటం ఓకే, ఈవెన్ ఆబ్స్ట్రిషన్స్ కూడా చెప్తారు. కానీ అదే మనకి పీరియడ్ సైకిల్ ఎవ్రీ మంత్ వచ్చేది రెగ్యులర్గా వాడుతూ ఉంటే అండ్ లాంగ్ టర్మ్ యూజ్లో అది ప్రోస్టాగ్లాండిన్స్ని మేజర్గా బ్లాక్ చేస్తాయి. సో ప్రోస్టాగ్లాండిన్స్ ఎక్సెస్ సెక్రీషన్ని బ్లాక్ చేయడమే కాకుండా అది ఓవరాల్గా బాడీలో ప్రోస్టాగ్లాండిన్స్ బ్లాక్ చేసుకుంటూ వెళ్తాయి. ఎప్పుడైతే ఆ ప్రాబ్లం వస్తుందో మనకి ఫస్ట్ గ్యాస్ట్రిక్ ఇష్యూస్ స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే ప్రోస్టాగ్లాండిన్స్ అనేది ప్రొటెక్షన్ టువర్డ్స్ HCl మన స్టమక్లో కూడా. సో అందుకని అల్సర్స్, బ్లీడింగ్
అవ్వటం కానీ గ్యాస్ట్రిక్ లైన్లో ఇలాంటి డిజార్డర్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. నెక్స్ట్ వచ్చేటప్పటికి కొన్ని ఓపియాయిడ్స్ లాంగ్ టర్మ్లో వాడుతున్నప్పుడు అవి మనకి ఒక యాక్సిస్ అంటామండి, ఎండోక్రైనల్ సిస్టమ్ని కూడా డిస్టర్బ్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. హైపోథలామస్ పిట్యూటరీ ఎడ్రినల్ యాక్సెస్ని డిస్టర్బ్ చేస్తుంది. నెక్స్ట్ హైపోథలామస్ పిట్యూటరీ గోనాడల్ యాక్సెస్ అని 2 యాక్సెస్లో ఉంటాయి. ఏదైతే మన ఓవరాల్ హోమియోస్టాసిస్ మెయింటైన్ చేయడానికి హెల్ప్ఫుల్. వాటిని లాంగ్ టర్మ్ యూజ్లో డిస్టర్బ్ చేసే ఛాన్సెస్ ఉంటాయండి. అదే కాకుండా ప్రోస్టాగ్లాండిన్స్కి బోల్డ్ ఫంక్షన్స్ ఉంటాయండి బాడీలో. మనం ఎవ్రీ మంత్ అది వాడుకుంటూ వెళ్ళామంటే డెఫినెట్లీ మనకి హీమోడైనమిక్ ఇష్యూస్ అంటే మన బ్లడ్ క్లాట్స్ ఫార్మేషన్ కానీ ఇలాంటి నెగిటివ్ ఎఫెక్ట్స్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ. కాబట్టి నా మెయిన్ సజెషన్ ఏంటంటే ఫస్ట్ కొన్ని రిలాక్సింగ్ టెక్నిక్స్ ఉంటాయండి డిస్మెనోరియా ఉన్నప్పుడు. వార్మ్ బాత్ చేయటం, నెక్స్ట్ స్మాల్ స్ట్రెచెస్ చేయటం, థర్డ్ రెస్ట్ తీసుకోవటం. రెస్ట్ ఎప్పుడైతే మనం తీసుకుంటామో అప్పుడు మనకి ఓవర్ ఎగ్జర్షన్ ఉండదు, ఓవర్ ఇన్ఫ్లమేషన్స్ ఉండవు, అప్పుడు తక్కువ పెయిన్ ఉంటుంది జనరల్గా కంపారిటివ్గా. నేను చెప్పేది రెస్ట్ బోత్ బాడీ అండ్ మైండ్కి. అన్నెసెసరీ ఇమోషనల్ ట్రిగర్స్కి కానీ అన్నెసరీ స్ట్రెస్కి కనుక గురవ్వకుండా ఉంటే కూడా ఇది హెల్ప్ అవుతుంది. అది కాకుండా మేము జనరల్గా 3 విధాలుగా డివైడ్ చేస్తాం. వాత కాన్స్టిట్యూషన్ వాళ్ళకి పెయిన్ ఒకలా ఉంటుంది, బాగా స్పాజమ్గా వచ్చి వాళ్ళు డబుల్ రోల్ అవుతూ ఉంటారు. సో వాళ్ళలో జనరల్గా మెగ్నీషియం డెఫిషియన్సీ ఉన్నప్పుడు కూడా ఈ ప్రాబ్లం ఉంటుంది. సో వాళ్ళకి మంచి మెగ్నీషియం రిచ్ ఫుడ్స్ కానీ లేదా హర్బ్ వైజ్గా చూసుకుంటే వాళ్ళకి కొరియాండర్, క్యూమిన్ ఇంకా వాము డికాషన్ లాగా తీసుకుని వాళ్ళు వేడి సిప్ చేసుకుంటున్నా కూడా దే గెట్ రిలీఫ్. నెక్స్ట్ వాళ్ళు వామ్ ప్యాడ్స్ పెట్టుకోవచ్చు, సో దట్ హెల్ప్స్ అండి. కంప్రెషన్స్ పెట్టుకోవచ్చు, దట్ ఆల్సో హెల్ప్స్ టు హీల్. నెక్స్ట్ పిత్తా కైండ్ ఆఫ్ కండిషన్, వాళ్ళకి ఇన్ఫ్లమేషన్ ఎక్కువ ఉంటుంది కంపారిటివ్గా అండ్ ఫ్లో కూడా కొంచెం ఎక్కువ ఉంటుంది. అంటే ఎలా ఉంటుందంటే మీకు ఫ్లో అయిపోగానే ద పెయిన్ వుడ్ బి బెటర్, మళ్ళీ ఫ్లో అవ్వగానే పెయిన్ వుడ్ బి బెటర్, ఇలా ఎక్కువగా ఉంటుంది. వాళ్ళకి జింజర్ టర్మరిక్ మిక్స్ చేసి టీ కింద ఇస్తే బెటర్. నెక్స్ట్ కఫా కండిషన్ వాళ్ళకి బాగా స్టాగ్నేటెడ్గా ఉంటుంది, అక్కడ అపాన వాయువు బ్లాక్ అయిపోయి ఉంటుందండి. సో అలాంటి వాళ్ళకి దాల్చిన చెక్క అనేది బెస్ట్ ఆప్షన్. వెన్ దాల్చిన చెక్కని ఒక టీ కింద తీసుకుని మనం వాళ్ళు సిప్ చేసుకుంటుంటే దట్ విల్ హెల్ప్ టు రిలీవ్. సో నా మెయిన్ పాయింట్ ఏంటంటే అండి, ఓవర్ ద కౌంటర్ వెళ్ళి ఒక లాంగ్ టర్మ్లో మనం యూస్ చేసుకుంటూ పెయిన్ కిల్లర్స్ కన్నా ఇన్వెస్టిగేషన్ చేసుకోవటం మెయిన్. ఏదైనా ప్రాబ్లం వస్తే దాని కాజ్ ఏంటి, దాని పాత్ ఏంటి, అసలు మనకి ఎందుకు వస్తుంది. ఎందుకంటే డిస్మెనోరియా అనేది న్యాచురల్ సిమ్టమ్ కాదు, జస్ట్ మినిమంగా బేసిక్గా ఒక డిస్కంఫర్ట్ ఉంటుంది కానీ పెయిన్ఫుల్ పీరియడ్స్ అయితే కాదు. సో పెయిన్ఫుల్ పీరియడ్స్ ఆర్ నాట్ న్యాచురల్ అండ్ ఇట్ ఈస్ అ డిజార్డర్. అండ్ మేడం మీరు అన్నట్టుగానే ప్రతిసారి కనుక మనకి ఇదే ప్రతి సైకిల్లో పెయిన్స్ అనేవి ఎక్కువగా వస్తే చాలా మంది కూడా పెయిన్ కిల్లర్స్ ఈ మధ్య కాలంలో ఎక్కువగా యూజ్ చేస్తూ ఉన్నారు. అదే ఎవ్రీ సైకిల్కి వాళ్ళు అదే పెయిన్ కిల్లర్ని యూజ్ చేయడం వల్ల ఎలాంటి ఎఫెక్ట్ ఉంటుంది? వాళ్ళకి డ్రగ్ రెసిస్టెన్స్ వచ్చేస్తుంది. ఓకే, అంటే ఆ డ్రగ్ అనేది మన బాడీకి పని చేయటం ఆపేస్తుంది ఓకే స్లోగా. తర్వాత వాళ్ళు నెక్స్ట్ డిగ్రీ ఆఫ్ డ్రగ్స్కి వెళ్ళాల్సి వస్తుంది. అందుకని ఇవన్నిటి మీద వాళ్ళకి ఒక మెడికల్ డాక్టర్కి అవగాహన ఎక్కువ ఉంటుంది. వీళ్ళకి ఎందుకు ఇవ్వాలి, ఎన్నిసార్లు ఇవ్వాలి, ఒకటే మనం ఇస్తున్నాము అంటే బికాజ్ వెనకాల ఇన్వెస్టిగేషన్ చేయాలి కాబట్టి దీన్ని జస్ట్ ఒక పెయిన్ కిల్లర్ తెచ్చి ఈ పీరియడ్ అవకొట్టేద్దాం అనే మోడ్లో ఉండటం కన్నా దాన్ని డీప్గా వెళ్ళటం మెయిన్. ఓకే, అండ్ అదే విధంగా మేడం ఈ డ్రగ్ రెసిస్టెన్స్ మీరు అన్నారు అది రావడం జరుగుతుంది అంటే దాన్ని మనము అంటే ఇప్పుడు మనం వేసుకున్నా కూడా ఆ టాబ్లెట్ పని చేయట్లేదు అని మనకు తెలిసినప్పుడు అయినా మనకి పెయిన్ వస్తుంది అన్న కండిషన్లో మనం ఏం చేయాలంటారు? న్యాచురల్ వేస్లోకి వెళ్ళటమే అండి. న్యాచురల్ వేస్ కూడా మీరు ఫస్ట్ ట్రై చేయాల్సిందే. న్యాచురల్ పద్ధతుల్లో అవ్వకపోతే అప్పుడు ఎమర్జెన్సీ కండిషన్లో మనం ఇది తీసుకోవటం కరెక్ట్. ఇప్పుడు మన లైఫ్ స్టైల్ చేంజ్ అవుతుందండి. ఇప్పుడు మనం అస్తమాను రెస్ట్ తీసుకోలేకపోతున్నాం ఆర్ వీ హ్యావ్ టు వర్క్, మన కండిషన్స్ మన రెస్పాన్సిబిలిటీస్ అట్లా అవుతున్నాయి. అట్లా అయినప్పుడు కూడా మనకు అవేర్నెస్ ఉందనుకోండి దట్ వీఆర్ అండర్ పీరియడ్స్ ఉన్నప్పుడు మనం ఎక్కువ ఎగ్జర్షన్ లేకుండా ఉంటే బెటర్ అన్నప్పుడు వీ విల్ బి మోర్ కాషియస్. ఇంకా న్యాచురల్ పద్ధతుల్లో చాలా వరకు క్లియర్ అవుతాయండి. మేము కూడా హోమియోపతితో కానీ పల్స్ చూసి వాళ్ళ తత్వం బట్టి పెయిన్స్కి డిస్మెనోరియాకి చాలా ఈజీగా క్లియర్ చేసేవి ఉన్నాయి. ఇది మనం కరెక్ట్ టైంలో డీల్ చేయలేక వచ్చే ప్రాబ్లమే కానీ డీల్ చేస్తే మాత్రం క్లియర్ అయిపోతుంది. ఓకే, అంటే మేడం కరెక్ట్ టైం అన్నారు కాబట్టి మనకి ఫస్ట్ సైకిల్లో ఇలా వచ్చింది, మనం మెడికేషన్ తీసుకున్నాం ఫైన్, బట్ అదే 2 సైకిల్లో ఎగ్జాక్ట్లీ సెకండ్ థర్డ్ రిపీట్ అవుతోంది మనకు అలాగే ఉందంటే దెన్ లెట్ us
నెక్స్ట్ దాన్ని తగ్గించుకోవచ్చు. అస్తమాను మన పీరియడ్స్ ఒక న్యాచురల్ని మనం ఈజీతో మనం దాన్ని హ్యాండిల్ చేసుకున్నాం అనుకోండి, అది మనకి భారం అనిపించదు. అవును. అదే కనుక మనం పెయిన్ఫుల్గా ఉంటే అమ్మో ఏంటి అస్తమాను అని మనమే స్ట్రెస్ లెవెల్స్ ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్తాం. జస్ట్ ఏంటి దాని హ్యాండిలింగ్ పద్ధతి తెలియాలి. అండ్ అదే విధంగా మేడం మీరు అన్నట్టుగా చాలా మంది పేరెంట్స్ కూడా అంటే పీరియడ్స్ టైంలో పెయిన్స్ అనేవి కామన్ అని కూడా చెప్పి ఇలాంటి పెయిన్స్ వచ్చినా కూడా చాలా మంది రికగ్నైజ్ మీరు చెప్పినట్టుగా అంటే ఇవి కామన్ ఇంకా వస్తాయి డిజార్డర్ కింద రికగ్నైజ్ చేయరు. సో కానీ ఖచ్చితంగా అదే సైకిల్లో మనకి పీరియడ్స్ అనేది రిపీట్ అయితే ఖచ్చితంగా మనం డాక్టర్ని అప్రోచ్ అవ్వాలి. ఇప్పుడు మెగ్నీషియం డెఫిషియన్సీ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. మెగ్నీషియంకి ఆల్మోస్ట్ 300 ఫంక్షన్స్ 400 ఫంక్షన్స్ ఉంటాయి. సో మన బాడీ అది ఒక ఫామ్లో ఇండికేట్ చేస్తున్నప్పుడు మనం దాన్ని కన్సిడర్ చేసుకోవాలి కదా, మళ్ళీ అది ఇంకొక డెఫిషియన్సీ ఇష్యూ రాకుండా. ఎస్ మేడం. అంటే బేసిక్గా చాలా మందికి కూడా దీని గురించి అవేర్నెస్ లేకపోవడం, ఇది దీనివల్లే అవుతుంది అని తెలుసుకోక వల్లనే మనం ఎక్కువగా ఇలాంటి పెయిన్ కిల్లర్స్ వాడడానికి ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటాం. ఎనీవేస్ గ్రేట్ అవేర్నెస్ మేడం. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.